మన వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు. ఆస్మా, అలాగే లంగ్ ప్రాబ్లమ్స్, ఎక్కిళ్ళు ఇలాంటివి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి వాడేటువంటి మందులు చాలా కష్టతరంగా ఉంటాయి. అలా కాకుండా దీనికి ఒక తియ్యటి పరిష్కారం ఉంది. ప్రధానంగా పిల్లలకి సైతం ఇవ్వగలిగినటువంటి రుచికరమైన పరిష్కారం. దీని తయారీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది, ఈజీగా మీరు తయారు చేసుకోగలిగేది. ఆస్మా చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య. అలాగే లంగ్ డిసీజెస్ కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైపోయినాయి, క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే ఇక ఎక్కిళ్ళు ఇలాంటి రెస్పిరేటరీ కండిషన్స్లో పిల్లలకి సైతం ఇవ్వదగినటువంటి ఒక చక్కటి తీయటి పరిష్కారం. ఇది పెద్దలకి యూజ్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. దీని తయారీని, దీంట్లో ఇంగ్రీడియంట్స్ని, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం. చూడండి, మన ఏన్షియంట్ ఆయుర్వేదిక్ మెడికల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు దీన్ని. ప్రాచీన భారతీయ వైద్య విధానం అయినటువంటి ఈ ఆయుర్వేదం ఎక్కిళ్ళకి, ఉబ్బసం అంటే ఆస్మా లాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలకి అద్భుతమైన బలమైనటువంటి పరిష్కారాలను చెప్పింది. ఇవి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కలిగించవు. కాబట్టి ఈ ఆస్మా కానీ లేకపోతే ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు కానీ ఇవి సాధారణంగా ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, మనకి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాతపిత్త కఫాలు అనేవి. వీటిలో ప్రధానంగా కఫం అలాగే వాతం ఇవి డిస్టర్బ్ అవటం వల్ల వస్తూ ఉంటాయి. ఒకసారి కాంబినేషన్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ కఫం అలాగే వాతం ఈ దోషాల వల్ల, వీటి తాలూకు డిస్టర్బెన్స్ వల్ల, అసమతుల్యత వల్ల ఇవి వస్తూ ఉంటాయి. దీనికి ఒక అద్భుతమైన ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి మంచి ఇంటి వైద్యాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు ఈజీగా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఒకటి పటిక బెల్లం మిశ్రి 10 గ్రాములు. అలాగే అతి ముఖ్యమైనది పెప్పళ్ళు, లాంగ్ పెప్పర్, ఇది 10 గ్రాములు. అలాగే ఎండు ద్రాక్ష 10 గ్రాములు. ఇది గింజలు ఉండాలి, అలాంటి ద్రాక్షనే మనం ఎండు ద్రాక్ష అంటాం, 10 గ్రాములు. ఇక ఖర్జూరాలు 10 గ్రాములు. అలాగే నెయ్యి 10 గ్రాములు. ఇంకా తేనె 5 గ్రాములు. ఇలాగా అన్నీ సిద్ధం చేసుకోండి. వినడానికి ఇది స్వీట్ లాగా ఉన్నట్టు ఉంది కదా, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక దీని తయారీ కూడా అంతే, చాలా సులభంగా అయిపోతుంది. ఒక రోకలను ఉపయోగించి ముందు ఏం చేస్తారంటే, ఈ పటిక బెల్లాన్ని మెత్తగా పొడిగా దంచండి. అయింది కదా. ఇప్పుడు ఖర్జూరాలు వీటిలోంచి గింజలు తీసేసేయండి. గింజలు తీసేసి అలాగే పటిక బెల్లం పొడి, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు వీటిని ఒకటిగా కలపండి. బాగా కలిపితే మీకు ఒక ముద్దలాగా, లేహ్యంలాగా అవుతుంది. ఈ మిశ్రమానికి పిప్పళ్ళ పొడి, పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్, కాస్త వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి, మిరియాలా ఘాటుగా ఉంటాయి. అలాగే తేనె, నెయ్యి వేయండి. ఇప్పుడు మృదువుగా ఇది ఒక లేహ్యంలాగా అవ్వాలి, పేస్ట్ లాగా. అంతవరకు బాగా నూరుతూ కలపండి. ఒక స్టెప్ అయిపోయింది. ఇక దీన్ని ఉపయోగించాలి. దీని ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కిళ్ళు, ఆస్మా ఉన్నప్పుడు, మీకు సీజనల్గా ఏమైనా ఎలర్జీలు లాంటివి వస్తున్నప్పుడు, అలాగే ఒకసారి గురక ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి దీన్ని వాడుకోవచ్చు మీరు. అలాగే క్రానిక్గా ఏదైనా దీర్ఘకాలపు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయనుకోండి, క్షయ, అలాగే బ్రాంకైటిస్ ఇలాంటివి, అప్పుడు కూడా దాన్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అయితే ట్రెడిషనల్గా ఇది అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాజయక్ష్మ, ట్యూబర్క్యులోసిస్లో కణజాలాలు నష్టం చెందుతాయి. అలాంటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, దాన్ని అలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చు. అలాగే క్రానిక్గా దగ్గు, జలుబు ఉంటే కూడా అలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చు. అలాగే ఆయాసం అంటే ఆస్మా కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ఇలాంటి శ్వాసకోశ రుగ్మతల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆఖరికి జ్వరంలో కూడా ఇది శక్తినిస్తూ ఆ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఒక్కోసారి డిస్టేస్ట్ ఉంటూ ఉంటుంది, వైరస్యం, ఇలాంటి సందర్భాల్లో గొంతు బొంగురు పోవటం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూజ్గా ఉంటుంది. ఇంతకీ మరి తయారు చేసుకున్నాం, ఎలా వాడుకోవాలి అంటే దీని డోస్ ఏమిటి, ఈ మోతాదు కూడా మనం తెలుసుకుందాం. నిజానికి ఇది సౌమ్యమైన ఔషధం కాబట్టి డోస్ విషయంలో మరీ మీరు అంత పర్టికులర్గా ఉండాల్సిన పని లేదు. పెద్దలు అనుకోండి 3 నుంచి 5 గ్రాములు వాడచ్చు. రోజుకి 2 లేదా 3 సార్లు భోజనం తర్వాత దీన్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ నీళ్ళతోటి మింగాలి. అదే పిల్లలు అనుకోండి, అంటే 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకోండి, 1 నుంచి 2 గ్రాముల ఈ ఔషధాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు ఇవ్వాలి. అయితే ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి, దీన్ని ఎంతకాలం వాడాలి అని, అంటే దీన్ని వ్యవధి ఏమిటి అని.
మామూలుగా 6-8 వారాల పాటు దీన్ని రెగ్యులర్గా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ సమస్య తిరగబెట్టకుండా ఉంటుంది. లేదా కండిషన్ బట్టి దీన్ని పొడిగించడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు. అయితే మరి ఇలాగ తయారు చేసుకున్నది ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది, ఇది కూడా తెలుసుకోవడం అవసరం. తయారు చేసిన ఈ ఔషధాన్ని 4-6 నెలల వరకు గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేసుకోవచ్చు. అంటే గాలి చొరబడకుండా ఉండాలి, తేమ ఉండకూడదు, లేకపోతే బూజు వచ్చే రిస్క్ ఉంటుంది. అయితే మరి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధం ఇది ఎలా పనిచేస్తుంది, అంటే దీని డైనమిక్స్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. పిప్పళ్ళు కలిపాం కదా, జలుబు దగ్గును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె కలిపాం కదా, గొంతు నొప్పిని తగ్గిస్తుంది, సూదింగ్ అనిపిస్తుంది, దగ్గు జలుబులను తగ్గిస్తుంది. అలాగే నెయ్యి కలిపాం, ఎండు ఖర్జూరాలు కలిపాం, అలాగే ద్రాక్ష కలిపాం. ఇవన్నీ కూడా శ్వాసకోశాన్ని స్ట్రెంథన్ చేస్తాయి, ఉపశమనాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ పదార్థాలు మళ్ళీ ఎమాసియేషన్ అంటే క్షయ ఇలాంటి పరిస్థితులలో ఆ సాధారణ దుష్ప్రభావం ఉంటుంది, బరువు తగ్గిపోవటం, దాన్ని ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే మరి సేఫ్టీ, అంటే ఇది ఎంతవరకు సేఫ్ ఈ ఔషధం, ఇది కూడా తెలుసుకోవాలి. మామూలుగా గర్భధారణ అనుకోండి, ఆ టైంలో సాధారణంగా ఇది వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఇక పాలిచ్చేటువంటి చనుబాలిచ్చేటువంటి తల్లులు అనుకోండి, వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆఖరికి పిల్లలు ఇప్పుడు మనం రికమెండ్ చేసామే ఈ డోస్లో వాడితే మామూలుగా 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఇది సురక్షితం అనే చెప్పొచ్చు. మరి ఈ ఔషధం వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇది కూడా తెలుసుకోవటం అవసరం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సూచించినటువంటి మోతాదులో మీరు వాడితే నిజానికి ఎలాంటి దుష్ప్రభావాలు దీనికి ఉండవు. కాకపోతే ఈ డోస్లోనే వాడటం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, అంటే థమ్స్అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికి మించి మరొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి ఈ కాంబినేషన్ వాడారా, లేదా ఇప్పుడు చూసి అప్పుడు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది, రిలీఫ్ వచ్చిందా, ఆ విషయం ఈ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే దీన్ని చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి, ఇతరులకి ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అది ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.